అందరు బైబిల్స్ తీసి పెట్టుకోండి. అందరు కూడా బైబిల్స్ తెరిచి దేవుడి వాక్య ధ్యానం చేద్దాం. అందరు బైబిల్స్ తీయాలి. అందరు బైబిల్ తీసుకుందాం. దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి ఒకసారి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో దేవుని సన్నిధికి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇంతవరకు ప్రభువును స్తుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రతి శుక్రవారం 6:30 నుంచి 8 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూడిక ఎగ్దూస్ క్రైస్ట్ చర్చి పీలే రోడ్లో రాయచోట్లో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఇంటి దగ్గర ఖాళీగా అయితే ఎవరు కూర్చోవాలి. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం ద్వారా మనకు వచ్చే లాభం లేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడం ద్వారా ఆత్మీయ క్షేమము, భౌతిక క్షేమం మనకు కలుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యాలు పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము పేజీ నెంబర్ 103. 1వ అధ్యాయము 14వ వచనం తీసి పెట్టుకుందాం. అందరం చదువుకుందాం. తీస్తారా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ. చూద్దాం, నాతో కలిసి చూద్దాం. 1, 2, 3. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 120 మంది. దాదాపుగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఆ 120 మంది కూడా దాదాపుగా 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది కూడుకొని 120 మంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొద్ది అలా కాదు, ఎవరి దారిలో అలా కాదు, ఎవరికి వచ్చినట్టు అలా కాదు. ఏక మనస్సుతో, ఏక హృదయంతో, ఏక భావంతో, ఏక మనస్సుతో ప్రార్థన. దేవుని మందిరానికి రావడంగా వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన ఎలా చేయాలనో, ఏమి పరిగణిస్తున్నారో చాలా మందికి తెలియదు, రాదు కూడా. ఎలా ప్రార్థన చేయాలి? ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏక ఆత్మతో, ఏక భావముతో ప్రార్థన చేయాలి. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు, వీళ్ళ కొద్ది వీళ్ళు దిక్కులు చూసుకుంటా, వీళ్ళ కొద్ది వీళ్ళు బైబిల్ చదువుకుంటా, వీళ్ళ కొద్ది వీళ్ళు రాసుకుంటా. అది బైబిల్ క్రమం కాదు, అది బైబిల్ ప్రార్థన కాదు. ప్రార్థన అంటే అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన చెవులతో వింటూ నోటితో ఏకీభవించాలి. అది ప్రార్థన. అలాంటి ప్రార్థనకి దేవుని యొక్క కార్యాలు బలముగా మన జీవితాలలో, కుటుంబాలలో జగతికి ఉన్నాడు. ఏక మనస్సుతో ఎలా చేశారు? రెండవది ఎడతెగకుండా. ఏక మనస్సుతో చేశారు. రెండవది ఎడతెగకుండా అంటే మధ్య ఆపడము, మళ్ళా రోజు కూర్చోవడము, రోజు నిద్రపోవడము, రోజు గోడలు అనుకోవడము, మళ్ళా అందరూ మోకరించి సంవత్సరం అని ప్రార్థన చేయడం కాదు. ఏక మనసుతో చేయాలా? ఎడతెగకుండా చేశారట. ఎంతమంది? ఇలా పట్టుమని కొద్దిమంది ఉండవు. 10 మంది ఉంటే 10 దాకా, 20 మంది 20 దాకా, 30 మంది ఉంటే 30 దాకా. అందుకే ప్రార్థనకు వచ్చిపోతున్నాము, కానీ వచ్చిన మనం దేవుని
ఏక మనస్సు, ఎడతెగని మనస్సు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. మంచిది. ఈరోజు మన వాక్యం ఏంటంటే ప్రార్థన, మేడగది ప్రార్థన చేసిన 3 మేలులు. చెప్పండి అందరూ. మేడగది ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆ మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా ఏం జరిగింది? ఈ రోజు అలాంటి ప్రార్థన దేవుని మందిరంలో చేరి దేవుని పిల్లలమైన మనము, దేవుని కుమారుడైన మనం ఆ రోజు మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో ఈ రోజు దేవుని మందిరంలోకి వచ్చిన మనం ఏక మనస్సుతో, ఎడతెగని హృదయంతో అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో దేవుని వాక్యం నుంచి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మేడగది ప్రార్థన చేసిన 3 మేలులు ఏంటి? మొదటి మేలు 1వ అధ్యాయము 14 వచ్చిన లాస్ట్ టైం చదవండి మనం ఒకసారి. చేయుచుండిరి, ఎడతెగక ప్రార్థన చేసి. 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు. ఏం చెప్పాడంటే యేసు ప్రభు వెళ్తూ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచి ప్రజలందరికీ కనబడుతూ చివరిగా ఒలివ కొండ దగ్గర యేసు ప్రభు పరలోకానికి వెళ్ళేప్పుడు శిష్యులతో చెప్పాడు, మీరందరూ కలిసి తండ్రి చేసిన వాగ్దానం కోసము కనిపెట్టండి. 10 రోజులు ప్రార్థన చేశారు. 11వ రోజు అనగా 50వ రోజు పెంతెకొస్తు రోజున దేవుని వాగ్దానం నెరవేరింది. హల్లెలూయా. ఈ రోజు ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే, ఏక హృదయంతో ప్రార్థన చేస్తే, ఏక ఆత్మతో ప్రార్థన చేస్తే, ఏక భావంతో ప్రార్థిస్తే మొదటిగా ప్రార్థన వాగ్దానాలు నెరవేరుస్తుంది. ప్రార్థన చేస్తుంది, వాగ్దానాలు నెరవేరుస్తుంది. ఒకరు ప్రార్థన చేస్తుంటారు, ఒకరు మాట్లాడుతున్నారు. ఒకరు ప్రార్థన చేస్తుంటారు, ఒకరు బయటలో తిరుగుతున్నారు. ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరు. ఇలాంటి ప్రార్థన ద్వారా ఎన్ని ఏళ్ళు చేసినా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరవు. దేవుని వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏక ఆత్మతో దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు. అప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంటే మేడగది ప్రార్థన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఏం చేసింది? వాగ్దానాన్ని నెరవేర్చింది. ఈరోజు చాలా మంది జనవరి రోజు కొద్దిమంది వాగ్దానాలు తీసుకుంటారు. 31st నైట్ కొద్దిమంది వాగ్దానాలు తీసుకుంటారు. కొద్దిమంది 31st నైట్ ఎందుకు బైబిల్ అంతా 31st నైట్ కొద్దిమంది ఇలాంటి వాగ్దానాలు తీసుకుంటారు. జనవరి రోజు కొద్దిమంది తీసుకుంటారు. కొద్దిమంది వాగ్దానం సపరేట్ ఎందుకు, బైబిల్ అంతా వాగ్దానాలే కనుక బైబిల్లో వాగ్దానాన్ని నాయని అనుకుంటారు. సరే, ఎట్లేమైనా ఆ వాగ్దానాలు నీ జీవితంలో జరుగుతున్నాయా? నీవు తీసుకున్న వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో సంవత్సరాలు జరుగుతున్నా నెరవేరుతుందా? జరుగుతుందా? ఫలిస్తుందా? ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో వాళ్ళే 31st నైట్ సాక్ష్యాలు చెప్తారు, నాకు వాగ్దానం నెరవేరింది అని. కొద్దిమంది. మరి మిగతా వాళ్ళందరికీ ఏమైపోయింది? వాగ్దానం అబద్ధమా? చదవండి కొరింథీ పత్రిక. వాగ్దానం గురించి ఒక మాట చదువుతారు. మొదటి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో, నీ కోసం, నీ కుటుంబం కోసం, సమాజం కొరకు, సంఘం కొరకు దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ఎట్లున్నాయట? అవునన్న అర్థమైంది ఆమేన్, అవును గాక అంటే జరుగును గాక. మరి క్రీస్తులో వాగ్దానాన్ని ఆమేన్
రోమపత్రిక. దేవుడు మన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు? రోమపత్రిక 4:21 రోమపత్రిక 4:21 చదవాలి. వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థులని రూఢిగా విశ్వసించాను. చూస్తారా? దేవుడికి వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేర్చేంత శక్తిలోడు కాదు, బలమైనడు కాదు, బలహీనుడు కాదు. ఆయన వాగ్దానం నెరవేర్చుటకు శక్తిమంతులని, సమర్థులని మనం తెలుసుకోవాలి. దేవుడి వాగ్దానాన్ని అవునన్నట్టున్నాయి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చిన దేవుడు అయినాడు. అయినా దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడం లేదా? ఖచ్చితంగా ప్రార్థన ద్వారా నీ వాగ్దానాలు నెరవేరు. అందుకే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలే మన వాగ్దానాలు నెరవేరుస్తాయి. ప్రార్థనా సమయంలో పడుకోకూడదు, ప్రార్థనా సమయంలో ఇంట్లో ఉండకూడదు, ప్రార్థనా సమయంలో పనిలో ఉండకూడదు. అందుకే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు, యోహాను ప్రార్థనా కాలమున దేవాలయములకు ఎక్కిపోవచ్చు. పని చేసిన సమయం వేరు, పడుకునే సమయం వేరు, ప్రార్థన చేసే సమయం వేరు, ప్రార్థనకు వెళ్ళే సమయం. కనుక మేరగది ప్రార్థన చేసిన 3 మేలు. మొదటిది మేరగది ప్రార్థన వాగ్దానాలు నెరవేర్చి. మన వాగ్దానాలు ఎక్కడుంటాయి? జీవితం అంతా బైబిల్ కవర్లోనే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? జీవితం అంతా ఆ సంవత్సరాలు కూడా మారిపోతుంటాయి. అయ్యేమో బైబిల్ కవర్లో, బీరువా మీద, ప్లాస్టిక్ కవర్లో, ఇక చూసి కోరుకుంటే పక్కన. కానీ నెరవేర్చే దేవుడు మన దేవుడు, నెరవేర్చు సమర్థుడు, అవుననే దేవుడు. కానీ అది నెరవేరాలంటే ఎడతెగని మనస్సు, ఏక మనస్సు, మేడ నదిలో అనుభవం మనం కలిగి ఉండాల. ప్రార్థన కంటే చాలా ప్రార్థన ప్రార్థనకు వచ్చిందే. ప్రార్థనలు అన్ని ప్రార్థనలు ఉన్నావు. ఎట్లున్నావు? ఏక మనసుతో ఉన్నావా? ఏక హృదయంతో ఉన్నావా? ఏక భావంతో ఉన్నావా? ఏక ఆలోచనతో ఉన్నావా? అందరితో ఏకీభవించి ప్రార్థన పాల్గొన్నావా? అక్కడే తేలిపోతాం. అందుకే మత్తయి 18:18 ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి, ఎవరి కొద్ది వాళ్ళు మాట్లాడుకోండి, ఎవరి కొద్ది వాళ్ళు ఎవరు చేసుకోండి, ఎవరి కొద్ది వాళ్ళు చూసుకోండి, ఎవరి కొద్ది వాళ్ళు తిరగండి అని చెప్పరా? ఏకీభవించిన ఎట్లా రావడం గొప్ప కాదు. ప్రార్థన వచ్చిన నీవు ఏకీభవించాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. అది ఉందే ప్రార్థనలో నీ కాన్సన్ట్రేషన్ పోకూడదు, డైవర్ట్ కాకూడదు. అప్పుడు నీ వాగ్దానం నెరవేరుతుంది, అప్పుడు నీ వాగ్దానం ఫలిస్తుంది, అప్పుడు నీ వాగ్దానం నీ కళ్ళ ముందు కార్యరూపంలో కనపడుతుంది. అర్థమైందా? అందుకే మేరగది ప్రార్థన అంత గొప్పది, ప్రార్థన అంత శక్తి కలిగినది, ప్రార్థన అంత సమర్థవంతమైనది. ఈ వాగ్దానాలు రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారు, మర్చిపోతారు. నాయకులు వాగ్దానం ఇస్తారు, మర్చిపోతారు. మనుషులు వాగ్దానం ఇస్తారు, మర్చిపోతారు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తే అది నెరవేర్చి తీరుతారు. ఆయన మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదు. కనుక ప్రార్థన ఏం చేస్తుంది? వాగ్దానాలు నెరవేరుస్తుంది. మరి ప్రార్థన విషయం నెరవేరుతున్నావు. ప్రార్థనగా చూడాలి. ప్రార్థన కంటే నాకు మించింది లేదనుకోవా. ప్రార్థన తర్వాతే ఏదైనా అనుకోవా. ప్రార్థనకు వచ్చి నేను అందరితో కలిసి ఉండాలా, అందరితో కలిసి ప్రార్థించాలా అనే మనస్సుతో ప్రార్థన కూర్చోవా. అప్పుడే ఆ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన చేసినా నెరవేరుతుంది, ఏకీభవించిన నెరవేరు. అలాంటి మనసు లేక నువ్వు గంట ప్రార్థన చేసినా నెరవేరదు, మేము ఏకీభవించినా నెరవేరదు. అంటే ఇప్పటికైనా మేరగదిలో ప్రార్థన చేసినట్లు మనం ప్రార్థన చేద్దాం. మారండి. ఎన్ని ఏళ్ళైనా అదే అదే చెప్పించుకునే స్థితి, అదే అలవాటుతో కూడిన జీవితం వచ్చి బయటకు రావాలి. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు, మనకంటే వెనక వచ్చిన వాళ్ళు వాగ్దానం నెరవేరుతున్నాయి, మనకెందుకు నెరవేరలేదు అని ఆలోచనకి రావాలి. అందుకే మేరగది ప్రార్థన అనుభవంలో, అందుకే
అందుకే ప్రార్థనను దూరం చేసిందే, ప్రార్థన దూరం చేసి అన్నింటికి మీరు దూరంగా ఉండండి. లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తారు? ప్రార్థనకు దూరం చేసేవాడికి దూరంగా ఉండండి, ప్రార్థనకు డైవర్ట్ చేసేవాడికి దూరంగా ఉండండి, ప్రార్థన కలిపి చేసేవాడికి దూరంగా ఉండండి. అప్పుడు నీ ప్రార్థన రెండవది. కానీ చాలా మంది ప్రార్థనకే దూరం అవుతారు. ఇంట్లో కూర్చుంటారు చాలా మంది. ఎంత పాపం తెలుసా? సౌలేమన్నాడు, సమూయేలు, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయగలను. నేను పాపము ఏదో పని ఉద్యోగం పడి వ్యాపారంలో ఉండిపోయి రాలేని పరిస్థితి అయితే లేదు. ఖాళీగా ఉండి ప్రార్థనకు రాకపోవడం అనేది పాపం. ఖాళీగా ఉండి ప్రార్థన చేసుకోకపోవడం అనేది పాపం. కనుక ఎప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేయాలి. అవసరమైతే ప్రార్థన కోసం అన్ని పక్కన పెట్టుకునే మనస్సు మనకు రావా? అప్పుడే కలిస్తే మన ప్రార్థన. రెండో విషయం 1వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం. ఇట్లని ప్రార్థన చేసి అందరూ ఎరిగిన 26వ వచనం. పదకొండు మంది అపోస్తలులతో కూడా అసలు ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ఇంకో ప్రార్థన కూడా చేశారు. ప్రభువా 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకటి సాతాను ఎత్తుకొని పోయింది. ఏం చేసిందో కానీ సాతాను ఎత్తుకోని. జాగ్రత్త, సాతాను నిన్ను కూడా ఎత్తుకొని పోతుంది. ఎట్లా కదా? డబ్బు చూపించో, మనిషిని చూపించో, ఆశ చూపించో, అత్యాశ చూపించో, లేకపోతే ఈర్ష్య చూపించో, అసూయ చూపించో, లేకపోతే నిరాశ చూపించో, నిన్ను కూడా ఎత్తుకోపోతే సాతాను సంఘంలో వచ్చి. జాగ్రత్త ఉండండి. ఆ సంఘంలో ఉండేది ఎంతమంది? 12 మంది. యేసు దగ్గర ఉండేది ఎంతమంది? 12 మందిలో ఒకడు పోయినాడు. ఎవరు వాడి పేరు? యూద. ఎందుకు పోయినాడు? సాతాను వాళ్ళలో ఆశ పుట్టించి, ఈ సంఘంలో కంటే ఇంకో సంఘంలో ఉంటే బాగా బాధపడతాము, ఇది పోతే మనం ఎవరు పుట్టించు, ఆడిపోతే మనం గౌరవ మర్యాదలు దొరుకుతాయి, లేకపోతే వాళ్ళు చూశారు. అన్ని కొద్దిమందికి డబ్బు ఆశ చూపిస్తారు. ఆ చర్చికి పోతే బాబాలు చర్చికి పోతే నేనే డబ్బులు ఇవ్వాలి, ఆడిపోతే వాళ్ళే డబ్బు ఆశ చూపించి, అధికార ఆశ చూపించి, అవకాశ ఆశ చూపించి సాతాను ఎత్తుకోబోతుంది. కానీ నీకు తెలియదు తెలుసా? సాతాను తీసుకోవాలన్న విషయం నీకు తెలియదు. నువ్వేమనుకుంటావు? వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను పోలేకపోయా, నేను దూరం అయిపోయా, నేను ఆగిపోయాను అనుకుంటావు. కానీ ఎవరు కాదు కారణం, సాతానే. సంఘానికి దూరం కావడానికి, సహవాసానికి దూరం కావడానికి, ప్రార్థనకు దూరం కావడానికి, పరిచర్యకు దూరం కావడానికి, సేవకు దూరం కావడానికి నువ్వు అనుకుంటావు పాస్తమో మాటల వల్ల, లేకపోతే ఇస్తేనో, లేకపోతే రెండేమో, లేకపోతే ఇసాకనో మాటల వల్ల నేను ఆగిపోయినా, నేను తప్పిపోయినా, నేను కాదు. సాతాను వల్లే. ఒక వ్యక్తి సాతాను వల్లే ఎప్పుడైనా ఏదో తోట నుంచి ఆదాము అవ్వను దేవుడు ఎలా ఉంటుంది? దేని వల్ల? సాతాను వల్లే. సాతానుకి ఎందుకు? అత్యాశకు పోయినా. మీరు గుర్తుకోవచ్చు. ఈ 12 మంది మనుషులు, ఈ 12 మందిలో ఒకటి సాతాను వాడుకున్నాడు. మన పేరు 11 మంది దేవుడు వాడుకున్నాడు. 12 మంది ఎవరు వాడుకున్నారు? సంఘంలో మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడో దయ్యం వాడుకుందో తెలుసుకోండి. దేవుడు వాడుకుంటున్నాడో దయ్యం వాడుకుందో తెలుసుకోవాలి. ఫస్ట్ దయ్యం వాడుతుంది, వాడు ఊరేసుకున్నాడు, చచ్చిపోయినాడు. దేవుడికి దూరమైన, సంఘానికి దూరమైన, సేవకునికి దూరమైన, పరిచయకు దూరమైన మన ముగింపు అతి ఘోరంగా, అతి దారుణంగా, అతి హీనంగా మిగిలిపోతుంది. యూదా పరిస్థితి అదే కదా. లాస్ట్ ఎంత ఘోరం. కనుక పిచ్చి ఆలోచన చేసి, పిచ్చి తంతాలు చేసి, పిచ్చి మాటలు చేసి ఊరికి పోగొట్టుకోవద్దు. అప్పుడు పోయినాడులే. ఎవడు పోయిన వాడి స్థానంలో దేవుడికి ఒకరు తీసుకొని వస్తారు. తెచ్చడా లేదా? చేస్తారు. నువ్వు తిమ్మవుతున్నాడు, సాతన పుట్టి ఆస్తి తీసుకుపోయినాడు, తీసుకుపోయినాడు అనుకో, ఏమైనా అసలు ఖాళీ ఉంటుందా? ఏమైతే దేవుడికి ఒకరిని తీసుకొని వస్తారు. ఈ ఒక రోజా ఉంది, పాస్టర్ తిట్టాడు, పాస్టర్ తిట్టిందని చర్చి మానేస్తారు, ఖాళీ అయిపోతుంది. స్థలం ఎట్లా పెడతాడు? దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకరు తీసుకొని వస్తారు.
వీళ్ళు అనుకున్నారు, ప్రభువా 12 మందిలో ఒకటి సాతాను తీసుకోమన్నాడు, ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మేము? ప్రభువా ఈ 11 మంది ఉన్నాం, అంటే మాకు కొరత ఉంది నాయనా, మాకు లోటు ఉంది నాయనా, మాకు అవసరం ఉంది నాయనా, మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేవాడు ఎవరు అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, సరే నేను చెప్తా అన్నాడు. ఎవరు? మత్తయ్య అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ ఖాళీ స్థలాన్ని, ఆ లోటును, ఆ కొరతను ఏం తీర్చిందో తెలుసా? ప్రార్థన. దేవుడికి స్తోత్రం. రెండవదిగా మేలని ప్రార్థన చేసిన 3 మేలులో మొదటిది ప్రార్థన వాగ్దానం నెరవేరుస్తుంది. రెండవది ప్రార్థన దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. ఏం బయలుపరుస్తుంది? మీరు అడుగుతారు, ప్రభువా 12 మందిలో ఒకటి సాతాను ఎత్తుకోబోయింది, ఇంకా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు, ఎవరిని నిలబెట్టాలా అన్నప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం కాక. రెండవది దాంట్లోనే దేవుని చిత్తం బయలుపరచడమే కాదు, ఆ వ్యక్తి యొక్క కొరత కూడా దేవుడే నీ జీవితంలో కూడా దేవుని చిత్తం ఏంటో తెలియక, అర్థం కాక, నీకున్న లోటు, నీకున్న కొరత, నీకున్న అవసరం తీరక నువ్వు తల్లడిల్లిపోతున్నావు. నీ కొరతను, నీ లోటును, నీ అవసరాన్ని, నీ ఖాళీని భర్తీ చేసేదే ప్రార్థన. దేవుడికి స్తోత్రం కాక. గుర్తుపెట్టుకో, ఏది నా జీవితం అంటే నా జీవితం అర్థం కాలే, నా బ్రతుకు అర్థం కాలే, ఏంటి అసలు దేవుని చిత్తంలో నేను ఉన్నానా, ఇది దేవుని చిత్తమేనా అని కన్ఫ్యూజ్ గా ఉంటే మోకరించి కన్నీరు గార్చి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చిత్తం తెలియడమే కాదు, నీకున్న కొరత కూడా తీరిపోతుంది. దేవుడికి స్తోత్రం కదా. నీకున్న లోటు కూడా తీరిపోతుంది. నీకున్న అక్కర, ఒక వ్యక్తి అవసరం ఉన్నాడు, ఒక కొరత ఉంది, ఒక లోటు ఉంది, అది ప్రార్థన ద్వారా ఈరోజు నీకు కూడా, నీ కుటుంబంలో కూడా ఏది కొరత ఉందో, అది ఆత్మీయ కొరత కావచ్చు, మానసిక కొరత కావచ్చు, ఆర్థిక కొరత కావచ్చు, ఆరోగ్య సంబంధమైన కొరత కావచ్చు, ఏదైనా ఆ కొరతను తీర్చేది ఉపవాస ప్రార్థన. ప్రార్థన తీరింది. ఒక రోజు దావీదు 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను వెళ్ళాలా వద్దా, నేను చెయ్యాలా వద్దా అని అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకోసారి దావీదు అన్నాడు, నాయనా ఎప్పుడు నేను వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా? చేయొద్దు అన్నాడు. దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను నీకు బయలుపరుస్తాడు. అందుకే దేవుడు అడిగే చేతి కారణంగా దేవుడు అడగకూడదు. ఆకులు కాన, చేతులు కానంట ఆకులు పట్టుకుంటాం. ఏదైనా ప్రార్థనతో చేయాలి. ఈరోజు ఒక ప్రార్థన మనం చేస్తున్న ప్రార్థన సాయి వెళ్ళిపోయారు విశ్వాసం కూడా. ఏమైంది? ఇల్లు 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 కట్టుకుంటాం, ఏమైనా ప్రార్థన చేసుకోవచ్చు. పాస్టర్ రావాలి, దానికి కూడా పుట్టినరోజు కూడా పాస్టర్ రావాలి, పెళ్లి రోజు పాస్టర్, అన్ని పాస్టర్ మనం చేస్తారో మన చేత కాదు అనే స్థాయికి వెళ్ళిపోయినారు విశ్వాసం. నువ్వు ఎంత ఎదిగినా తండ్రి స్థానాన్ని చేరుకుంటావా? నువ్వు తండ్రి కావచ్చు, కానీ నీ తండ్రి స్థాయి నువ్వు గురువు కావచ్చు, కానీ నీ గురు స్థానాన్ని అందుకే ఎవరు గురువు కంటే అధికుడు ఎవడు? అందుకే నేను మనం కొటేషన్ చూసినారా, సేవకుని ప్రార్థన, సేవకుని సలహా, సేవకుని యొక్క ఆశీస్సులు మనకు అవసరం లేదనుకున్నాడు. సాతాను చేత నడిపించేవాడు. ఎవరి చేత నడిపించేవాడు? అదే గుర్తు పెట్టుకోవాలి మన జీవితంలో. దేవుని చిత్తాన్ని బయలుపరిచేది, కొరతలు తీర్చేది ప్రార్థన. అపోస్తలుల కార్య 13లో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి సేవకు పంపించాలా, ఎవరిని సేవకు పంపాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఉపవాసం ప్రార్థిస్తే అప్పుడు అన్నాడు, ఇదిగో నేను బర్నబాను పౌలును సేవకు పంపిస్తాను. మిగతా వాళ్ళు వాళ్ళైనా సేవ చేసేది, వాళ్ళైనా వాకింగ్ చెప్పేది, వాళ్ళైనా పాటలు పాడేది, వాళ్ళైనా ఆనందం చేసేది, వాళ్ళైనా లీడింగ్ చేసేది. మేమేందుకు పనిలేకున్నావా? పనిలేక కాదు, ఇంకా దేవుడి చిత్తం కాలే. అది దేవుడి చిత్తం. దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళని పంపించాలి. మనం సేవకుని బాధ్యత ఏంటి? దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళే పంపించాలి. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. రెండు చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాస ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను
మరి మిగతా అందరూ అడుగుతారా లేదా? మిగతా అందరూ బాధపడతారా లేదా? మిగతా అందరూ ముక్కులు ముడుచుకుంటారా లేదా? అయినా మనకు సంబంధం లేదు. దేవుని చిత్తం ఏదైతే దానికే మనం తలవంచా. హల్లెలూయా. ఎవరు కోపడతారు, ఎవరు బాధపడతారు, ఎవరు ఫీల్ అవుతారు, ఎన్ని మనకు అవసరం లేదు. దేవుని చిత్తం ఎవరికి విషయంలో బయలుపరిస్తే వాళ్ళనే నిలబెట్టాలి మనం, వాళ్ళనే పంపించాలి మనం, వాళ్ళకే అధికారులు ఇవ్వాలి మనం, వాళ్ళకే పెత్తనాలు ఇవ్వాలి మనం, వాళ్ళకే పగ్గాలు ఇవ్వాలి. అప్పుడు ఫలవంతమైన సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం కూడా అంతే. మీ కుటుంబం 6 మంది ఏం చేయాలి? నేను పెద్దగా ఏం చేస్తా, నాకు బాగా సమయం ఏం చేస్తా, ఎన్ని వచ్చు పక్కన పెట్టి ఏం చేయాలా? ప్రభు 10 మంది ఉన్నాం, 10 మందిలో మా కుటుంబం తరఫున ఎవరు చేయాలి పని, ఎవరు చేయాలి కార్యం, ఎవరు వేయాలి అడుగు అని ప్రార్థిస్తే దేవుడి తన చిత్తాన్ని బలపరిచి బయలుపరిచి ఆ లోటును తీరుస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది కొరతలు ఎందుకు తీరడం లేదు తెలుసా? లోటులు ఎందుకు తీరడం లేదు తెలుసా? అక్కలు ఎందుకు తీరడం తెలుసా? ఇలాంటి మేరగది ప్రార్థన, మేరగది ఆత్మీయ అనుభవం కొరబడతాం. మనము మనుషులుగా ఆలోచిస్తున్నాం, ఆత్మీయులుగా. అందుకే శరీరానుసారమైన మనసు గలవారు శరీర సంబంధించిన ఆలోచిస్తున్నారు, ఆత్మ సంబంధమైన మనసు గలవారు ఆత్మ సంబంధ సంగతినే ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించారు. అది ఆత్మీయంగా ఎదగడం, ఆత్మీయంగా పరిపక్వత ఏంటనుకున్నావు? ఆత్మీయంగా మనం ఆలోచించా దీని వెనక ఏదో దేవుని ఉద్దేశం ఉంది, దీని వెనక దేవుని తలంపు ఉందో అనే స్థాయికి ఎదగాలి. అందుకే మేరగది ప్రార్థన ఒకటి వాగ్దానం నెరవేర్చింది, రెండవది దేవుని చిత్తం బయలుపరిచి లోటును తీర్చింది, కొరతను తీర్చింది, అక్కడ తీర్చింది. మూడవ విషయం లూకా సువార్త 24:49. లూకా సువార్త 24:49. ఈ చదవాలి, చదివే కాదు, ఈ మధ్య ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది, మీరు పై నుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండి. అది ఎప్పుడైతే మీరు పై నుంచి శక్తి పొందుకునే వరకు అక్కడ ఉన్నారు. 10 రోజులు ఊగబడ్డారు. ఎన్ని రోజులు ఊగబడ్డారు? 10 రోజులు ఉపవాసం ఉన్నారు. శక్తిని కుమ్మరించబడింది. శక్తిని పొందుకున్నారు. ఏమనుకున్నారు? చాలా మంది ఎప్పుడో తెలుసా, పైకి భక్తి గలవారే ఉంటూ దాని శక్తిని తిమోతి పత్రికలో పౌలు పైకి భక్తి గలవారే 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తున్నారు, పాట పాడుతున్నారు, పాటలో శక్తి లేదు. వాక్యం చెప్తున్నారు, వాక్యంలో శక్తి లేదు. ఆరాధన చేస్తున్నారు, ఆరాధన శక్తి లేదు. శక్తి ఉండాలా? మాట్లాడితే గుండెలు పగిలిపోవాలంటే సత్య ఈడో ఉండాలి, స్నానం పగిలిపోవాలి. అర్థమైందా? పాట పాడితే హృదయాలు కదిలిపోవాలి, మనం కదిలిపోవాలి. ఆరాధన చేసే పశ్చాత్తాపంతో ప్రజలు కన్నీరు కాల్చాలి. వాక్యం చెప్తుంటే గుండెలు కోసుకొని పాపాలు, తప్పులు, లోటులు, వాళ్ళు చేసిన తప్పిదాలు బయటపడి ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం అది శక్తి. ముద్దుగొడ్డులో రాకపోతున్నాడు. ఏం చెప్తున్నాడు? ముద్దు గొడ్డులు తీసుకొని రాత్రంతా చెట్టు కొడుతుంది. ఎప్పుడు ఎగుతుంది? అది ఎగుతుందా? నీవు కూడా అభిషేకం లేకుండా పాడినా, అభిషేకం లేకుండా ఆరాధన చేసినా, అభిషేకం లేకుండా వాక్యం చెప్పినా నీకు తృప్తే తప్ప వచ్చిన తృప్తిలో దేవుడికి మహిమ. ముందు అభిషేకం పొందుకో. అందుకే ఉన్నాడు, పై నుంచి శక్తి పొందిన వరకు
అప్పుడు లీడింగ్ చేయి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కూర్చున్న వాళ్ళు కదిలించబడతారు, జీవితాలు మారుతాయి. శక్తి లేని గొడవలు ఎంతమంది దేవుళ్ళ ఏమి ఆత్మ లేని వాడు ఏది చేసినా ఫలించదు. తెలుసా? ఆయన పాట పాడుతుంటే నా హృదయంలో ఎన్నో అట్లా అనిపించింది. ఆ యొక్క ఆరాధన చేస్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆయన వాక్యం చెప్తా అంటే నా తప్పులు నాకు తెలిసిపోతున్నాయి. అది ఆత్మకార్యం అంటే. ఆ ఆత్మకార్యం ఎదుగుదల జరగాలంటే ముందు నేను ఆత్మకార్యం జరగాలి. అర్థమైందా? ఇంకా ముందు ఎదుగుదల కాదు జరగాలంటే ఇంకా వాళ్ళు మాట్లాడు, నువ్వు అనాలి కదా. ఆ మార్పు ఉంది ఎక్కడ, ఆ శక్తి ఇక్కడ రావాలి. అందుకే ఎప్పుడైతే పేదలు నిలబడి వాక్యం చెప్తుంటే ఏమైనా వాడి మన హృదయములు ఏమైనా పోసుకుపోయినాయి, నరికి వేయబడ్డాయి, పుచ్చుకున్నాయట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమంటున్నారు 37 వారి మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే కింద ఉండి పొడవబడినారు. పాశ్రమ అతి తీసుకుని ఆదివారం నరికేసింది. పాశ్రయ్య ఈరోజు నా కోసమే చెప్పి నా గుండె కోసేశారు. పోయానే అదే ఆత్మకార్యం. వాక్యం నేను పుచ్చుకుంది, నీ తప్పు చూపించింది, నీ లోపాన్ని చూపించిందంటే అప్పుడే పరిశుద్ధాత్మ కార్యం జరిగినట్టు. ఇలాంటి వాళ్ళు వేయాలి ఫస్ట్ సంఘంలో. తగునమ్మా అనేటువంటి ప్రయోజనం ఏమి? శక్తి ఉండాలి, అభిషేకం ఉండాలి, ఆత్మశక్తి, ఆత్మ బలము, ఆత్మ జీవము, ఆత్మ ప్రభావం, ఆత్మ మంట ఉండాలి. అది ఉండే వాళ్ళ జీవితం వేరుగా ఉంటారు. ఆ దేవుడు ఆ అల్లరికి కర్త. ఆత్మ కలిగిన వారి విధానం ఒక అద్భుతంగా ఉంటుంది. అందుకే అందరూ ఏం పొందుకోవాలా? ప్రార్థన ద్వారానే అభిషేకం, ఆత్మశక్తి, ఆత్మబలం ఎట్లొచ్చినా బలముగా నిలుచుండాలి. అంతవరకు యేసు ప్రభువు ఏమన్నాడు? పేతురు నాకు తెలియదు అన్నాడు. చిన్న పాప వచ్చి ఈయన కూడా యేసు ప్రభు శిష్యుడు అని ఏమన్నది? ఎవరు? పేతురు. అందుకే భాషను చెప్పింది, బైబిల్ నాలెడ్జ్ చేయలేదు. సలిమంట కాసుకుంటే ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభు శిష్యుడు నాకు తెలియదు అన్నాడు. ఒక చిన్న పాప వచ్చి యేసు ప్రభు శిష్యులను నువ్వు కలిగిన నాకు తెలియదు అన్నాడు. అంతడు అంత అబద్ధవాడు, అంత మోసగాడు, ఆత్మ పొందుకున్నాడు. ఏమన్నాడు? మీరే సంథింగ్ చేసుకోవాలి. ఎట్టొచ్చింది ఆ ధైర్యం? మార్పు వచ్చింది. మనం ఏమనుకుంటాం? పుట్టుకతో వచ్చినవి చచ్చితో పోవాలనుకుంటాం. తప్పు. ఆత్మను పొందుకుంటే ఆ అలవాట్లు, ఆ స్వభావాల బుద్ధులు కాల్చి పూర్తి చేసి నూతనమైన వ్యక్తిగా మార్చేస్తాం. అబద్ధాలనే పేతురు అబద్ధం అంటే ఏంటో తెలియకుండా బతికి చచ్చిపోయినాడు. పిలుకోలేన పేతురు వెనక్కు చూపకోకుండా మీరే అని ధైర్యంగా చెప్పాడు. అప్పుడు నాకు చెప్పాడు, మీరే అని చెప్పినాడు. ఇది రావాలంటే అందుకే పాత నిబంధనలో శరీరస్సున్నది ఉన్నది, కొత్త నిబంధనలో ఆత్మస్సున్నది, హృదయస్సున్నది జరగాలి. హృదయస్సున్నది జరగడం అంటే సమస్తము మారడం. ఆత్మ బాప్తిస్మం రావాలి, అగ్ని బాప్తిస్మం అనుభవం రావాలి. ఎట్లా వస్తుంది? 2 నిమిషాలు చదువు. ఆయన పో అంటాడు. పిల్ల ప్రార్థనలకు, అలవాటుతో కూడిన ప్రార్థనలకు, ఏదో ముక్కుబడిగా ఇంట్లోంచి బయటకు వైపు చేసే ప్రార్థనలకు దేవుని శక్తిని అనుభవించలేవు. మోకరించి ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో కనపెడుతుంటే ఆత్మ నింపబడి చెప్ప సత్యం కానీ మూలుగులతో ఆయన బలపరుస్తుంది. అంటే ఇప్పటికైనా దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని మందిరంలో ప్రార్థన గదిలోకి వచ్చిన నీవు ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆత్మ, ఏక హృదయం కలిగి ఉపవాసం నుండి అందరితో కలిసి ఉండాలి, అందరితో కలిసి పాడాలి, అందరితో కలిసి ఆరాధించాలి, అందరితో కలిసి బయట చదవాలి, అందరితో నీ దారిలో ఉండే జీవితం అత్యడిపోతున్నావు. ఏక మనసు కలిగి ఒకరు ప్రార్థిస్తున్నారు పక్క అందరి తల పుచ్చుకొని తిరగదు. ఏం చేయాలా? ఏకీభవించండి. అవును తప్ప అలాగే జరగాలి. అవును తగ్గ ఏకీభవిస్తే వాగ్దానం నెరవేరుతాయి. రెండవది దేవుని చిత్తం జరిగి నీ లోటు, నీ కొరత తీరుతుంది. మూడవదిగా పైనుంచి దేవుని శక్తి, నీ శక్తితో, నీ యుక్తితో, కండ బలంతో, గుండె బలముతో
అధికార బలంతో జరగనివి దేవుని బలంతో జరుగుతాయి. అందుకే చక్కెర శక్తి చేతనైన బలం చేత జరగవు, కానీ నా ఆత్మ అద్భుతాలు. మరి అనేది అయ్యా నాకు పెళ్లి కాలే అంటే పురుషులతో నాకు సంబంధమే లేదు, నేనెట్లా గర్భవతి అయినా? ఏమన్నాడు? ఇది ఎలా సాధ్యం? ఆత్మకు సాధ్యం. దేవుని ఆత్మ ద్వారా ఏదైనా మన జీవితంలో దేవుడు చేస్తారు. మనం నమ్మలేనివి, మనం చూడలేనివి, మనకు అర్థం కానివి మనం అర్థం చేసుకుని బలమైన కార్యాలు ఆత్మ ద్వారా జరుగుతాయి. కలమొస్తుంది ప్రార్థన చేసి హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మేలగతి అనుభవం మాకు కావాలి అయినా, మేలగతి అనుభవం మాకు కావాలి. నోరు తెరువు, మోకరించి నోరు తెరిచి ఎంతకాలంగా అలాగే ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి, ఏక హృదయం. ప్రభువా, మేలగతి అనుభవం కావాలి, మేలగతి ప్రార్థన జీవితం కావాలి నాయనా. ఏదో చర్చికి వచ్చిన భయం కాదు, అందరితో కలిసి ఏక మనసు, ఏక ఆత్మ, ఏక హృదయం, ఏక భావంతో ఉపవాసముని ప్రార్థిస్తున్నా మా వాగ్దానాలు నెరవేరాలి. మా జీవితాల్లో నాయన మా వాగ్దానాలు నెరవేరాలి. నా వాగ్దానం, నా కుటుంబ వాగ్దానం, మా సంఘ వాగ్దానాలు నెరవేరాలి. ప్రార్థన ద్వారానే వాగ్దానం నెరవేరుతాయి. ప్రార్థన ద్వారానే నీ చిత్తం మాకు తెలుస్తుంది నాయన. మా కొరతలు తీరుతాయి, మా లోటులు తీరుతాయి తండ్రి. ప్రార్థన ద్వారానే ఆత్మశక్తి పొందుకొని బలహీనులు బలంతో అవుతారు, పిరికివారు ధైర్యవంతులు అవుతారు, మూర్ఖులు సాత్వికులుగా మారుతారు నాయన. అలాంటి ఆత్మకరమైన ఆలోచన, ఇలాంటి మేలటి ప్రార్థన నాకు కూడా దయచేయండి. పెందుకొస్తు ప్రార్థన అనుభవం మాకు కూడా దయచేయండి. ఎవరైనా ప్రేరేపించి వచ్చిన ప్రార్థన